నా పేరు దేవి. వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఆది నుంచి అంటే నాటి నుంచి నేటి వరకు కూడా అమ్మ యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే అమ్మ ఊపిరి పోసి 9 నెలలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని, పురుషుణ్ణి కానివ్వండి, స్త్రీని కానివ్వండి, ఇక్కడ సమాజంలోకి తీసుకొచ్చి పరిచయం చేసి మనల్ని భూమిలోకి తీసుకొచ్చినట్టు ఏకైక మహిళ అమ్మ. అమ్మని గౌరవించాలి. అమ్మని అంటే తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, మహిళలు ఎవరినైనా సరే సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సోదర భావంతో సోదరిలాగా గౌరవించి మహిళల్ని గమనించి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు స్వాతి, స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాం. మేము ఈరోజు మహాత్మా పూలే బాయి మహిళా సంఘానికి విచ్చేసాము. మదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ అండి. రేపు మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో ఒక తీయని మాట ఏదైనా ఉంది అంటే అది అమ్మ అండి. ఈ రోజుల్లో అన్ని వస్తువులు కల్తీ అవుతున్నా ఇప్పటికీ కల్తీ కానిది ఏదైనా ఉంది అంటే కల్మషం లేని తల్లి ప్రేమ. మనకి ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం చెప్పుకునేది మొదట తల్లి అండి. మదర్ ఈజ్ ద బెస్ట్ క్రిటిసైజర్ అండి. మన గురించి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అన్నీ తెలిసినవి కూడా మన తల్లికి మాత్రమే. అటువంటి తల్లిని అందరం మంచిగా ప్రేమిద్దాం, జాగ్రత్తగా చూసుకుందాం. ధన్యవాదాలు. శుభాకాంక్షలు అండి. సృష్టిలో తీయని పదం ఏదైనా ఉందంటే అది అమ్మ అండి. మనం మంచి కానీ చెడు కానీ, ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందు చెప్పేది తల్లికే అండి. మన ఎదుగుదలకైనా మనం ఇంత అభివృద్ధి సాధించామంటే ముందు మనకు అమ్మ మంచి సపోర్టర్ అండి. దయచేసి అమ్మని హ్యాపీగా అందరూ చివరి వరకు హ్యాపీగా చూసుకుందామండి. మీరు ఎక్కడున్నా, ఇండియాలో ఉండండి, అమెరికాలో ఉండండి, ఏదైనా దేశంలో ఉండండి, దయచేసి రోజుకు ఒక్కసారైనా అమ్మ తిన్నావా, బాగున్నావా అని అడగండి. ఎందుకంటే అమ్మ మీ నుంచి ఏ డబ్బు ఆశించదండి, ఇంకేమి మీ కోట్లు ఏమి ఆశించదండి. దయచేసి అమ్మని మంచిగా చివరి వరకు అందరూ చూసుకోండి. హ్యాపీగా చూసుకోండి. అమ్మకు హ్యాపీగా ఉంటుంది. దయచేసి అందరూ మంచిగా చూసుకోండి. తల్లిదండ్రిని ప్రేమించండి. అంతేనండి నేను కోరుకునేది. ఓకే.